దీక్షల పేరుతో మాజీ మంత్రి అంబటి రాంబాబు కొంగజపం చేస్తున్నారని టీడీపీ మాజీ కార్పొరేటర్లు ఆరోపించారు. అంబటి చేపట్టిన నిరసన దీక్షపై తమదైన రీతిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే మాధవి కార్యాలయంలో మాజీ కార్పొరేటర్లు వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, ఈరెంటి వరప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు, మానం పద్మశ్రీ మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు అడ్డు అదుపు లేకుండా అక్రమాలకు పాల్పడిన చరిత్ర అంబటికి ఉందని అన్నారు. ఇప్పటికైనా ఆయన మాట తీరు ప్రవర్తన మార్చుకోవాలని హితో పలికారు. ఎమ్మెల్యే గల్లా మాధవి పనితీరును చూసిన పార్టీ అధిష్టానం కీలక పదవిని ఇవ్వటం జరిగిందని అన్నారు. గల్లా మాధవిని విమర్శించే స్థాయి అంబటికి లేదని అన్నారు. తన ఇంటిపై దాడి గురించి మాట్లాడే అంబటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఎంత మందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రోజున గుంటూరు నగరంలో ప్రజలందరూ ఒక విచిత్రమైన సంఘటన మీద చర్చించుకుంటా ఉన్నారు. ఏంటంటే పొద్దు నుంచి ఫోన్స్ అంబటి రాంబాబు గారు పార్టీ వాళ్ళ ఇంటి మీద దాడి చేసిన వాళ్ళకి పదవులు ఇచ్చారా అని చెప్పి దాని మీద నిరసన దీక్ష. మా తెలుగుదేశం పార్టీలో పదవులు వస్తే ఆయనకేం సంబంధం? ఆయన ఆ సంస్కృతి ఎవరిది? ఆ రోజున మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే జోగి రమేష్ కి మంత్రి పదవి ఇయలేదా? అట్లాగే అరెస్టులు చేయలేదంటారు. ఆ కేసులో వాళ్ళందరికీ బెయిలబుల్ సెక్షన్లు. ఏదైతే మా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారో వాళ్ళని ఇంతవరకు కూడా అరెస్ట్ చేయలేవాలి. కానీ చట్టం తన పని తను చేసిపోతుందని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మేము కేసులో ఉన్న వాళ్ళందరికీ 41 నోటీసులు ఇచ్చారు, అందరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. కానీ నీ ప్రభుత్వంలో నువ్వు ఎవరికి అరెస్ట్ చేసావు? ఆ రోజు మా పార్టీ కార్యాలయం మీద కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద కానీ దాడి చేసిన వాళ్ళని ఎవరిని అరెస్ట్ చేయాల, మళ్ళీ పదవులు ఇచ్చావు. ఇంకా సిగ్గు లేకుండా మాకు పదవులు ఇచ్చారా? దాడి చేసిన వాళ్ళకి పదవులా? ఈ రోజున మా పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఇచ్చారంటే ఇంటి మీద దాడి చేసి కాదు. ఆమె రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆమె చేసిన అభివృద్ధి పనులు కానీ పార్టీలో చేసిన పనులు కానీ చూసి ఆమె ప్రతిభ గుర్తించి లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక బీసీ మహిళ ఇట్లా పశ్చిమ నియోజకవర్గంలో ఇన్ని పనులు చేస్తా ఉన్నారు, పార్టీని ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటా అని గుర్తించి ఇచ్చారు తప్పితే నీ ఇంటి మీద దాడి చేసి కాదు పదవి ఇచ్చింది. అది నీ పార్టీ సంస్కృతి. అంబటి రాంబాబు గారు, నువ్వు ఏదన్నా చేయదలుచుకుంటే ప్రజా సమస్యల దాని మీద చేయి, అంతేగాని పర్సనల్ గా చేయబాకు. అంబటి రాంబాబు అనే వ్యక్తి ఈరోజు నిరసన దీక్షా కార్యక్రమం మొదలుపెట్టారు. దేని మీద? ప్రజా సమస్యల మీద కాకుండా ఎదుటి పార్టీ వ్యక్తికి పదవులు వస్తే నిరసన దీక్షట. ఇది కొత్త వింతగా ఉంది రాష్ట్రంలో కూడా. ఎప్పుడూ ఇంతబడికి ఎవరు చేసి ఉండరు. ఎదుటి పార్టీ వ్యక్తికి పదవి వచ్చి ఇతను నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నాడో, ఇతను ఏ పార్టీ అయి ఉండడు, మా పార్టీలో ఉండి నాకు పదవి రాలేదు ఆమెకి ఇచ్చారని నిరసన దీక్ష చేస్తున్నాడా? అపోజిషన్ పార్టీలో ఉండి నీకెందుకు అయ్యి మా పార్టీ వాళ్ళు మా ఇష్టం వచ్చిన పదవులు ఇచ్చుకుంటారు, పని చేసేవాడు పదవులు ఇచ్చుకుంటారు. నువ్వెందుకు నిరసన దీక్ష పెట్టావు? దేనికోసం? నువ్వు చేయాల్సిందల్లా ఏంది? ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మీ పార్టీకి ప్రతిపక్ష హోదానే ప్రజలు ఇవ్వాల. అయినా కానీ ఏదో రకంగా పోరాడి మళ్ళీ అధికారంలోకి రావాలన్నప్పుడు మీరు ప్రజా సమస్యల మీద గలమెత్తాలి. కానీ ప్రజల కోసం ఏదైనా చేయాలి. ఇగో మీరు ప్రజలకు ఇది చేయలేదు, ఇది చేస్తే బాగుంటుంది, లేకపోతే ప్రజలకు చెప్పు, ఇగో ఇదంతా పరిపాలన సరిగా లేదని చెప్పు చేతనైతే. ఎందుకంటే మీకు అట్లాంటి ఏమి చెప్పడానికి వీలు లేకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఏం కోరుకుంటున్నారో వాళ్ళకి కావాల్సినవన్నీ ఇస్తున్నారు. కనుక మీకు సబ్జెక్ట్ ఏమి లేక ఏదో ఒకటి దొంగసాటి, మీకు దొంగ అలవాట్లు ఎక్కువ కదా, అందుకని ఎదుటివాడి మీద ఏదో రకంగా బురద జల్లాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టుకున్నావు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాయకులు కానీ మిమ్మల్ని కానీ ఏమేం చేస్తున్నారు ఏందని. అసలు మీరు ఇంకా ఇప్పుడు 11 సీట్లు ఏదో రకంగా వచ్చి 151 నుంచి 11కి వచ్చారు. మీరు ఇదే విధంగా కనుక చేస్తా పోతా ఉంటే రాష్ట్రంలో మీకు ఒక్క సీటు కూడా వచ్చిందా రాదో, మీకు పులివెందుల సీటు కూడా వచ్చిందా రాదో మీకు ఇప్పటికే డౌట్ ఉంది. సరైన మీ నాయకత్వం సరిగా లేకపోతే దాన్ని కూడా ఆ ఒక్క సీటు కూడా ఓడిస్తారు పులివెందులు కూడా. అది గుర్తుపెట్టుకొని మీరు బిహేవ్ చేయండి. ఏదైతే సత్తెనపల్లి ప్రజలు చేతరిస్తే ఈ గుంటూరు నగరానికి వచ్చి గుంటూరు వెస్ట్లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేయాలని చెప్పి ఉబలాట పడతా, కుల మత విద్వేషాలు రెచ్చగొడతా సమాజంలో అలజడులు సృష్టిస్తున్నటువంటి అంబటి రాంబాబు ఈరోజు మళ్ళీ ఏదో కొంగజపం ఒకటి మొదలుపెట్టాడు. నిరసన దీక్ష అనే నెపంతో ఒక దీక్షాన్ని మొదలుపెట్టాడు. అసలు నువ్వు దేనికి దీక్ష చేస్తున్నావు? ఈ గుంటూరు నగరంలో ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ప్రజా సమస్యల మీద ఏమైనా చేస్తున్నావా? లేదంటే ఏదన్నా మేము చేయలేకపోయాం అభివృద్ధి గుంటూరు నగరంలో,
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, గల్లా మాధవ్ గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి కానీ, వీళ్ళందరి ఆధ్వర్యంలో, కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ప్రజలు మన మర్చిపోతా ఉన్నారు. మరి మన ఉనికి కాపాడుకోవాలా అని చెప్పి నువ్వు దీక్ష చేస్తా ఉన్నావా? లేదు, నేను ఇక నుంచి అర్ధరాత్రి ఆడపిల్లలకు ఫోన్ చేయను, తప్పుడు పనులు చేయను, గంట అరగంట అని మాట్లాడను, నేను బుద్ధి మార్చుకున్నా, కుల మత విద్వేషాలు రెచ్చగొట్టను అని చెప్పి చేస్తా ఉన్నావా? ఏది అనేది నువ్వు ఈ ప్రజలకి సమాధానం చెప్పాలా. మరి ముఖ్యంగా గుంటూరు పశ్చిమలో నువ్వు పోటీ చేద్దాం అనుకున్న సందర్భంలో నీకు సత్తెనపల్లిలో నీకు వచ్చిన పోలైన ఓట్లన్నీ, గుంటూరులో గల్లా మాధవ్ గారికి వచ్చిన మెజార్టీ రెండు పోల్చుకుంటే కాస్త అటు ఇటుగా ఉంది. అటువంటి వ్యక్తి నువ్వు ఒక బీసీ మహిళ ఈ నగరంలో ఈ చరిత్ర, ఈ గుంటూరు నగర చరిత్రలో ఎవరికి రానిటువంటి అత్యధిక మెజార్టీతో కూటమి ప్రజలందరూ కలిసి కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఆమెను గెలిపించారు. నువ్వు ఏదో రకంగా ఆమె టార్గెట్ చేసుకోవటం, అభివృద్ధి ఆపాలని పెమ్మసాని చంద్రశేఖర్ గారిని టార్గెట్ చేసుకోవటం, అలాగే కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకోవటం, ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నా.